హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ దాని మీద క్లిక్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంది గైస్, దాని మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. గైస్, నేను ఈ వీడియోలో ఏంటంటే మనం రిజిస్టర్ అవుతున్నాం కదా, ఆ రిజిస్టర్కి సంబంధించిన లేఅవుట్ డిజైన్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను గైస్. అది ఎలా చేయాలి, ఎలాగా మనం XML కోడ్ అనేది రాయాలని చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి ఫైర్ బేస్ని యూస్ చేసుకొని అన్న దాని గురించి చెప్తాను. జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మన డిజైన్, మనకి ఈ విధంగా అయితే డిజైన్ ఉంటుంది అండ్ మీకు ఇక్కడ టెక్స్ట్ కూడా కనబడుతుంది కదా. ఈ విధంగా అయితే మనకు టెక్స్ట్ ఉంటుంది అండ్ టెక్స్ట్ కలర్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక టెక్స్ట్ వ్యూ తీసుకుంటాం, దానికి ఏమో ఇది అంటే ఈ డిజైన్ అనేది వేస్తాం. నెక్స్ట్ ఈ ఐకాన్స్ ఇవన్నీ ఆల్రెడీ తీసేసుకున్నాం. ఒకవేళ తెలియకపోతే మీరు వెళ్ళైతే ప్రీవియస్ వీడియో చూడండి, అందులో చెప్పాను. అండ్ మనకి ఫాంట్స్ కావాలి. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఫాంట్. మనం మొత్తం యాప్ ఫాంట్ మొత్తం ఈ ఫాంటే కనబడుతుంది కదా, మనది డిఫాల్ట్ ఫాంట్ కాదు, మనం డౌన్లోడ్ చేసుకున్నాం. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. జస్ట్ సింపుల్గా ఇక్కడ డిజైన్ ఉంది, ఇక్కడ డిజైన్లోకి రండి అండ్ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని ఉంటుంది. ఫాంట్ ఫ్యామిలీ అంటే దానికి ముందు మీరు ఒక టెక్స్ట్ వ్యూ అయితే యాడ్ చేసుకోండి. నార్మల్ టెక్స్ట్ వ్యూని అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ వ్యూ అని ఉంటుంది. ఇప్పుడైతే మీరు ఫాంట్ ఫ్యామిలీ మీద క్లిక్ చేయండి. ఫాంట్ ఫ్యామిలీ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా ఒకటి కనబడుతుంది అండ్ ఇక్కడ స్క్రోల్ డౌన్ ఒకటి ఉంటుంది. మీరు కిందకు వస్తే ఇక్కడ మోర్ ఫాంట్స్ అని అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మేక్ ష్యూర్ మీదైతే ఖచ్చితంగా అయితే ఇంటర్నెట్ ఆన్లోనే ఉండాలి, ఎందుకంటే ఇది డౌన్లోడ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మాంట్రెస్ట్ని కట్టండి, MONT అని సెర్చ్ చేయగానే ఇది మీకు ఇది వస్తుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీకు నన్ను అడగట్లేదు, మీకు డౌన్లోడ్ అడుగుతుంది, అప్పుడు ఓకే నొక్కండి. అండ్ ఇది ఫస్ట్ ఫాంట్. అండ్ సెకండ్ ఏంటంటే బంగీ షేడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఓకే మీదకి అయితే క్లిక్ చేయండి. దీని అయితే క్లోజ్ చేసుకోండి అండ్ ఈ టెక్స్ట్ కూడా డిలీట్ చేసేయండి. ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా సెలెక్ట్ చేసుకోండి. థీమ్కి మీరు థీమ్ ఎటువంటి తీసుకున్నారో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చిన తోట నేను ఇది ఒక కలర్ని అయితే కాపీ చేస్తాను అండ్ మీకు ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తాను. అండ్ ఈ కలర్ని తీసుకోండి. ఈ కలర్ ఎందుకంటే నాకు నచ్చింది, అంటే నా యాప్ సూట్ అయ్యే కలర్, ఎందుకంటే థీమ్స్కి కూడా నేను దీనికి సంబంధించి తీసుకున్నాను కాబట్టి నేను తీసుకున్నాను. అండ్ ఒక టెక్స్ట్ వ్యూ తీసుకోండి. టెక్స్ట్ వ్యూ యాప్ కంటెంట్ అండ్ ఇక్కడ టెక్స్ట్ ఏంటంటే యాప్ నేమ్ ఉంది కదా. టెక్స్ట్ కలర్, ఇక్కడ టెక్స్ట్ కలర్ ఏంటంటే అండ్ ఈ కలర్ కోడ్ అనేది తీసుకోండి. మీకు ఏం డౌట్ అవసరం లేదు, ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో అయితే నా సోర్స్ కోడ్ మొత్తాన్ని ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ ఫ్యామిలీ బంగీ షేడ్ అండ్ అలాగే టెక్స్ట్ సైజ్ ఒక 30 తీసుకోండి. సెంటర్ అండ్ హారిజాంటల్ ట్రూ అండ్ అలాగే మార్జిన్ టాప్ ఒక 20 తీసుకోండి. అండ్ ఇలా మీరు చేస్తే ఏంటంటే మీకు UI మీద గ్రిప్ పెరుగుతుంది. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్. మీరు అప్పుడు డిజైన్ ఏదైనా సరే నీట్గా చేసుకోవచ్చు, అందుకే నేను ఇది చెప్తున్నాను టోటల్గా. అండ్ ఓకే, ఇది అయిపోయింది. ఒక లీనియర్ లేఅవుట్ అనేది తీసుకోండి. లీనియర్ లేఅవుట్, మ్యాచ్ పేరెంట్ అండ్ వ్రాప్ కంటెంట్. ఇక్కడ అలైన్ పేరెంట్ బాటమ్, మనం కింద నుంచి వస్తాం కాబట్టి అలైన్ పేరెంట్ బాటమ్ అండ్ ట్రూ. ఒకటి మార్జిన్ స్టార్ట్ 10 తీసుకోండి. మార్జిన్ ఎండ్ ఇది ఒక 10 తీసుకోండి. సేమ్ గ్రావిటీ సెంటర్ నుంచి అయితే రండి. ఓరియంటేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఓరియంటేషన్ వర్టికల్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఎడిట్ టెక్స్ట్లు తీసుకోండి. ఎడిట్ టెక్స్ట్, మ్యాచ్ పేరెంట్ అండ్ వ్రాప్ కంటెంట్. ఇక్కడ మ్యాచ్ పేరెంట్ ప్యాడింగ్, మనకి ఇప్పుడు ప్యాడింగ్ అనేది ఇంపార్టెంట్. ప్యాడింగ్ 9 dB తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎడిట్ టెక్స్ట్. ఈ ఎడిట్ టెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని మీకు కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి, దాంట్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు హింట్ కావాలి కాబట్టి ఇక్కడ ఫుల్ నేమ్ అంటే యూజర్ ఫుల్ నేమ్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే డ్రాబుల్ స్టార్ట్, ఇక్కడ ఒక స్టార్ట్ పెట్టాం. అకౌంట్ ఐకాన్ తీసుకున్నాం, అది కూడా మీరు ప్రీవియస్ వీడియోలో దొరుకుతుంది. అండ్ డ్రాబుల్ ప్యాడింగ్ అనేది 5 dB తీసుకోండి. అండ్ టెక్స్ట్ సైజ్ 18 SP తీసుకోండి. అండ్ ప్రతిదానికి ఐడి ఉంటుంది, ఐడి తీసుకోండి. ఫుల్ నేమ్ అండ్ ఇది ఇక్కడితో ఆపేయండి. అండ్ ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకోండి. కాపీ పేస్ట్ అండ్ అగైన్ పేస్ట్. అండ్ ఇప్పుడు మీరు డిజైనింగ్కి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ నేమ్ అయిపోయింది. ఇక్కడ మీమర్ అడ్రస్ అంటే ప్రతి మీమర్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా,
ఆ మీమర్ నేమ్ అని ఇక్కడ మీమర్ అని పెట్టండి. మీమర్. అండ్ మార్జిన్ టాప్ ఎంత తీసుకుంటారంటే ఒక 10 తీసుకోండి. 10 తీసుకుంటే బాగాలేదు కాబట్టి ఇక్కడ మార్జిన్ టాప్ అయితే మీరు 5 తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఓకే 5 సరిపోద్ది ఇక్కడ. అండ్ సేమ్ ఐడి కూడా చేంజ్ చేసుకోండి. అండ్ దీని అయితే క్లోజ్ చేసేయండి. అండ్ ఇక్కడ ఈమెయిల్, అండ్ ఇక్కడ మీరు ఈమెయిల్ తీసుకోండి. సేమ్ ఈమెయిల్. అండ్ ఇక్కడ డ్రాప్ స్టార్ట్ దగ్గర మీరు చేంజ్ చేయాలి ఈమెయిల్. ఓకే ఇక్కడ ఏంటంటే మనం పాస్వర్డ్ సేమ్ మీరు ఇక్కడ కూడా ఐడి పాస్వర్డ్ తీసుకోండి. ఓకే గైస్, అండ్ చేంజ్ ఇక్కడ కూడా చేసుకోండి. ఇక్కడ లాక్ పాస్వర్డ్. అండ్ మన సెకండ్ దానికి ఏంటంటే ఇక్కడ సర్కిల్ మార్చాలా, సేమ్ తీసుకున్నాం అకౌంట్ అని. ఇక్కడ మీమర్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఐకాన్స్ గురించి చాలా ఇంపోర్ట్ చేసుకోవాలి, అవన్నీ మీరు చూడండి. అండ్ అలాగే సేమ్ ఇక్కడ మార్జిన్ టాప్ కూడా 5 dp. టాప్ 5 dp అండ్ సరిపోయింది. అండ్ ఇక్కడ ఈమెయిల్ దగ్గరికి వస్తే మనకి మళ్ళీ ఇక్కడ డ్రాబుల్ స్టార్ట్ ఇక్కడ ఈమెయిల్ అని ఇచ్చాం, బట్ ఏంటంటే డ్రాబుల్ ప్యాక్. ఓకే ఇప్పుడు కూడా ఇది వచ్చేసింది. అండ్ ఈమెయిల్ మనకి ఏం కావాలంటే ఇంకా బటన్ ఒకటి కావాలి, సైన్ అప్ బటన్. అండ్ బటన్ బ్రాప్ కంటెంట్ అండ్ టెక్స్ట్ వచ్చేసి సైన్ అప్. అండ్ ఇక్కడ టెక్స్ట్ సైజ్ 18 అండ్ బ్యాక్గ్రౌండ్ బటన్. అండ్ ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ మాంట్రెస్ట్, మార్జిన్ టాప్ 20, ఐడి. ఓకే గైస్, ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ ఆల్ క్యాప్స్ ఇక్కడ ఫాల్స్ అని తీసుకోండి, ఎందుకంటే మనకి అన్ని క్యాపిటల్ లెటర్స్ అవసరం లేదు. అండ్ అలాగే మినిమం విడ్త్, మీకు లుకింగ్ బాగుండాలంటే మినిమం విడ్త్ ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే అది చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ ఓకే ఇదైతే కంప్లీట్ అయిపోయింది, దీనికి ఐడి కూడా అయిపోయింది కాబట్టి మనం దీన్ని క్లోజ్ చేద్దాం. అండ్ ఒక టెక్స్ట్ వ్యూ తీసుకోండి. టెక్స్ట్ వ్యూ ఇక్కడ మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్. అండ్ టెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ హ్యావ్ ఏ అకౌంట్. ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ హియర్, దీన్ని క్లోజ్ చేసేయండి. మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వమని మనం ఇండికేట్ చేయాలి యూజర్, అంటే లాగిన్ యాక్టివిటీకి తీసుకెళ్ళాలి. అండ్ టెక్స్ట్ సైజ్ 18, మార్జిన్ టాప్ తీసుకోండి 25, సెంటర్ అండ్ హారిజాంటల్ గ్రావిటీ సెంటర్ తీసుకోండి. సేమ్ ఇది కూడా సెంటర్ తీసుకోండి. ఓకే కదా. టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ కలర్ ఇదైనా తీసుకోండి, లేదంటే మీరు దీని మీద క్లిక్ చేయండి. మీకు కలర్ నచ్చకపోతే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఏ కలర్ నచ్చితే అది తీసుకోండి. ఫాంట్ ఫ్యామిలీ సేమ్. మన వీటికి కూడా ఫాంట్ ఫ్యామిలీ మారుస్తాం, బట్ దానికన్నా ముందు మనం ఇవన్నీ మార్చుకుందాం. ఫాంట్ ఫ్యామిలీ, టెక్స్ట్ స్టైల్ బోల్డ్, ఐడి. ఇక్కడ ఐడి ఏంటంటే గో టు లాగిన్. అండ్ ఓకే ఇవి కూడా చేంజ్ చేసుకొని వెళ్ళండి ఒక్కొక్కటిగా. మనకి లుకింగ్ ఉన్నంత వరకు చూసుకోండి, ఎంత బాగుంటే అంత మార్చుకోండి, కాంప్రమైజ్ మాత్రం అవ్వద్దు. అండ్ ఫుల్ నేమ్ ఇక్కడ నుంచి ఫాంట్ ఫ్యామిలీ కాపీ చేయండి, పేస్ట్. అండ్ సేమ్ మొత్తం మనకి పేస్ట్ చేసేసుకోండి.
పేస్ట్ చేయండి గైస్. ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. మనకి ఎందుకంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుంది మనకి, ఎందుకంటే మొత్తం స్పేస్ అనేది మిగిలిపోతుందని. బట్ మీరు ఏంటంటే ఇక్కడ పిక్సెల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ ఫోన్ ఎప్పుడైతే ఇక్కడ జనరిక్ ఫోన్స్ అండ్ టాబ్లెట్స్ ఉంటాయి చూడండి, అండ్ ఇక్కడ వివో ఇది నా ఫోన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నా ఫోన్కి తగ్గట్టుగా డిజైనింగ్ అనేది వస్తుంది. అండ్ సేమ్ మీకు కూడా మీ ఫోన్కి తగ్గట్టు రావాలంటే మీరు ఇలాగైతే క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీకు మరీ ఎక్కువ అయిపోయింది అనుకుంటే మీరు ఇక్కడ లీనియర్ లేఅవుట్ గ్రావిటీ ఉంది కదా, ఎలన్ పేరెంట్ బాటం ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేస్తే ఏమైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను డిలీట్ చేస్తే మీకు చూడండి అప్పుడు పైకి వచ్చేస్తుంది. ఇక్కడ గ్రావిటీ సెంటర్ అన్నా సరే మీకు పైకి వచ్చేస్తుంది, కాబట్టి దీన్ని ఇక్కడ ఉంచండి. అండ్ ఒకసారి రన్ చేసేది చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి మన యాప్ అయితే ఇక్కడ రన్ అయిపోయింది. అండ్ సేమ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇలాగైతే మీకు ఉంటుంది. మీకు కావాలంటే ఇంకా ఈ పైన ఇది కనబడుతుంది కదా స్టేటస్ బార్ని, దీన్ని మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లెంగ్త్ అయిపోయింది కాబట్టి. అండ్ మీకు ఇంకా కొంచెం పైకి పెరగాలంటే ఇది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మార్జిన్ బాటమ్ తీసుకోండి. మార్జిన్ బాటమ్ 20 తీసుకోండి గైస్. 20 తీసుకుంటే ఏంటంటే మీకు కనబడుతుంది కదా, ఈ విధంగా ఏంటంటే చూడడానికి కొంచెం బాగుంటుంది. అండ్ అలాగే ఇది కొంచెం అయితే పైకి స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి కింద కనిపోతుంది కదా, అని పైకి అయితే తీసుకెళ్ళచ్చు. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.